గురుకుల పాఠశాల విద్యార్థుల మధ్య ఓ మేకు చిచ్చు పెట్టింది. హాస్టల్ గదిలో గోడకు మేకు కొట్టడం కొందరు విద్యార్థుల మధ్య ఘర్షణ కారణమైంది. చిన్నగా మొదలైన గొడవ పెద్దదిగా మారి విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టుకున్నారు. విద్యార్థుల గొడవతో హాస్టల్ ఆవరణ రణరంగాన్ని తలపించింది. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని గిరిజన బాలుర గురుకుల విద్యాలయంలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని గిరిజన బాలుర గురుకుల హాస్టల్లో స్కూల్ విద్యార్థులు ఇంటర్ విద్యార్థులు కొట్టుకున్నారు. హాస్టల్ గదిలో స్కూల్ విద్యార్థులు రాత్రి గోడకు మేకు కొడుతుండగా వద్దని ఇంటర్ స్టూడెంట్స్ వారించారు. డిస్టర్బ్ అవుతుందని ఇంటర్ విద్యార్థులు గట్టిగా చెప్పడంతో స్కూల్ విద్యార్థులు అంతే ధీటుగా సమాధానం చెప్పారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్త పెద్దగా మారి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పాఠశాల విద్యార్థులపై దాడి చేశారు. ఈ దాడిలో 9వ తరగతి విద్యార్థి దీపక్కు తీవ్ర గాయాలు కాగా మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. మరొకరిని కింద పడేసి విచక్షణారహితంగా కాళ్లతో తనటంతో గాయాల పాలైనట్టు తెలుస్తోంది. ఇంటర్ విద్యార్థుల దాడిలో ఓ విద్యార్థి దెబ్బలకు తాళలేక స్పృహ తప్పి పడిపోయినట్లు విద్యార్థులు చెబుతున్నారు. తోటి విద్యార్థులే బాధితుల్ని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల గురుకుల విద్యాలయం బాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచారణ చేసి ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పైన గొడవ జరుగుతుందంటే బయటకు వచ్చి చూసినా సార్, పైన పోయి చూసినా వాళ్ళు కిందికి వస్తున్నారు. ఏదో చింపేసి షర్ట్ మొత్తం వేసి కొట్టిల్లాట ఇష్టం వచ్చినట్టు కిందకి వచ్చి సార్ కంప్లైంట్ ఇస్తున్నారు. అప్పుడు రాజేష్ అనే ఫస్ట్ ఇయర్ అన్న అక్కడ గుంజుకుంటూ పోయి వాసుని కొట్టింది సార్ ఇష్టం వచ్చినట్టు. కొడుతుంటే నేను ఆపడానికి వెళ్ళి ఆగుతలేడు అంటే ఇష్టం పక్కన గుంజుకొని ఇష్టం వచ్చి కింద పడేసి ఇష్టం వచ్చినట్టు కొట్టింది. కొట్టిన తర్వాత నన్ను ఎందుకు కొట్టిన నాన్నగా ముందే నేను అది వెళ్ళిపోయాను. ఇటు వస్తున్నాను సార్కి చెప్దామని. అయితే నన్ను కింద దునికి నేనన్నా కింద పడేసి కొట్టింది ఇష్టం వచ్చినట్టు. కింద పడేసి నేను పోదొడ్డది. తర్వాత సార్ వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోయి నన్ను సూయి చేసి తీసుకొచ్చారు. పొద్దున పిల్లలే ఫోన్ చేసి మీ అబ్బాయిని నైట్ ఇంటర్ పిల్లలు కొట్టిల్లని చెప్పింది. అయితే మేము పొద్దున 7కి వచ్చినాము స్కూల్కి. సార్ వాళ్ళని అడిగితే మేము ఎంక్వైరీ చేసామా మేము చెప్పి మాట్లాడతాం ఇంటర్ పిల్లలు ఇచ్చింది. ఎందుకు కొట్టిల్లు బాబు అంటే ఏం సమాధానం చెప్పట్లేదు. మేమేం కొట్టుకుంటున్నాం. తర్వాత కిందకి వచ్చి మేము అందరం కొట్టినామని వాళ్ళే అన్నారు. అయితే వాళ్ళని ఇక అడిగిళ్ళు వాళ్ళ వెంటనే వాళ్ళ పేరెంట్స్ కొట్టించి మాట్లాడిద్దామని అన్నారు. వాళ్ళ పేరెంట్స్ అంతా రాలేదు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు మనకి అందుబాటులో ఉన్నారు. వేణు, అసలు ఏం జరిగింది అక్కడ ప్రజెంట్? అంటే చూస్తూ ఉంటే టీచర్స్ ఎవరు అవైలబుల్గా లేనట్లుగానే అర్థమవుతుంది. వీళ్ళు కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరా వీళ్ళని? సౌమ్య, ప్రస్తుతం పూర్తి స్థాయి నివేదిక అయితే అధికారులు సిద్ధం చేశారు. అందులో జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సౌజన్య, గురుకులాల డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సురేందర్ ప్రస్తుతం ఆ గురుకులంలో విద్యార్థులతో కూడా మాట్లాడారు. నిన్న రాత్రి గొడవ జరుగుతున్న క్రమం లోపల వాచ్మెన్ మాత్రం గేటు బయట ఉన్నాడు. అక్కడ వైస్ ప్రిన్సిపల్ కూడా గొడవ జరిగే కొన్ని క్షణాల ముందే కొంత సొంత పని కోసం బయటకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కొంత వాళ్ళు ఉంటే ఈ గొడవ జరిగేది కాదని కూడా తెలుస్తుంది. మొత్తంగా ప్రస్తుతం అధికారులు సిద్ధం చేసిన నివేదిక ప్రకారం నిన్న రాత్రి 9 గంటల ప్రాంతం లోపల ఇంటర్ 9th క్లాస్ విద్యార్థులు సంబంధించినటువంటి ఒక రూమ్ లో ఆ గోడకు మేకులు కొడుతున్నారు. ఆ సౌండ్ డిస్టర్బ్ అవుతుందంటూ కూడా ఇంటర్ విద్యార్థులు కొంత 9th క్లాస్ విద్యార్థులను వాగ్వాదం దిగారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. అయితే గొడవ జరుగుతుందని తెలుసుకొని మరికొంతమంది విద్యార్థులు కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్ లకు వెళ్లి ఆపే ప్రయత్నం చేయడం మొత్తంగా బాహాబాహికి దిగారు. ఒకరు తోసుకోవడంతో దీపక్ అనే 9th క్లాస్ విద్యార్థికి స్వల్ప గాయాలకయ్యాయి. అయితే తాను వెంటనే స్పృహ తప్పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత డిఎంహెచ్ఓ కూడా హాస్పిటల్కి వెళ్లారు. తను దాదాపు గంట సేపు ఫస్ట్ ఎయిడ్ చేసి తిరిగి హాస్టల్ పంపించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో కొంత అక్కడ సూపర్వైజ్ చేసే వైస్ ప్రిన్సిపల్ కానీ వార్డెన్ కానీ లేకపోవడంతోనే విద్యార్థులు ఈ విధంగా దాడి చేసుకున్నారంటూ కూడా పూర్తి నివేదిక సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ పంపించారు. కలెక్టర్ ఆదేశాలతో
శాఖపరమైన చర్యలు అధికార యంత్రాంగంపై తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు చిన్న గొడవనే కావాలనే పెద్దగా చూపిస్తున్నారు, దీన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు అనేటువంటి వర్షన్ కూడా వినిపిస్తుంది. అయితే ఎవరికి స్వల్ప గాయాలు కూడా కాలేదు. తోపులాటలో కొంత అతను నీరసంగా ఉండడంతో పడిపోయాడు తప్ప ఎవరికి ప్రాణాపాయం లేదు, గాయాలు కూడా కాలేదంటూ కూడా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సురేంద్ర కూడా తెలిపారు. ఇక దీనిపై ప్రభుత్వపరమైనటువంటి చర్యలు అయితే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి. చిన్న మొలలతో కొట్టేటువంటి శబ్దంతో వచ్చినటువంటి గొడవ ఈ యొక్క ఇంత స్థాయి గొడవకు దారి తీసిందని అయితే తెలుస్తుంది. మొత్తంగా గురుకులాలపై కొంత సూపర్విజన్ అయితే ఉండాలి, లేకపోతే పిల్లలు ఈ విధంగా కొట్టుకుంటే ఒకవేళ జరిగితే ఏంటంటూ కూడా పిల్లల పేరెంట్స్ కూడా చెప్తున్న సిచ్యువేషన్. ఏదేమైనా ఈ ఘటనతో గురుకులాల సూపర్విజన్ పెంచాలని ఒక డిమాండ్ అయితే వినిపిస్తోంది. ఇక దీనిపై అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి సౌమ్య. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.